ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక రాజు ఒక 2 గద్దలను కొన్నాడు. ఆ 2 గద్దలకు మంచి స్థలం ఏర్పాటు చేశాడు, మంచి సమృద్ధి సౌకర్యము అన్నీ కల్పించాడు. కానీ ఇందులో ఒక గద్ద మాత్రము ఆకాశములో ఉన్నత స్థానంలో ఎగరట్లేదు. ఏ కొమ్మ మీద ఉందో అదే కొమ్మ మీద ఉంది. ఇది చూసి రాజుకు చాలా బాధ కలిగింది. చాలా మంది ట్రైనర్ని పిలిచాడు, చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ ఏ ప్రయత్నము ఫలించలేదు. ఇలా బాధగా ఉన్న రోజున ఒక రైతు వచ్చి రాజుని అడిగాడు, ఏం రాజా, ఏం జరిగింది, ఎందుకు అంత బాధగా ఉన్నావు? రాజు జరిగిన విషయం అంతా చెప్పాడు. ఆ రైతు ఏమన్నాడంటే, రాజా, ఒక్క దినము నాకు సమయము కల్పించు. రాజు కూడా సరే అని చెప్పి ఒక దినము సమయం ఇచ్చాడు. తర్వాత రోజు అదే ప్లేస్కి రాజు మళ్ళీ వచ్చి చూసేసరికి ఈ 2వ గద్ద కూడా ఆకాశంలో ఉన్నత స్థలంలో ఎగురుతుంది. రాజు చూసి ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. ఏంటి, ఎలా జరిగింది అని రైతుని అడిగినప్పుడు ఆ రైతు ఒక సమాధానం చెప్పాడు. రాజా, నేనేం చేయలేదు, నేను చేసిన పని ఒకటే, ఏంటంటే అది ఏ కొమ్మ మీద ఉన్నదో ఆ కొమ్మని నేను నరికాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఈ మాట నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ కంఫర్టబుల్ జోన్లో ఉండిపోయో, ఏ బంధకాల మధ్య ఉండిపోయో, ఏ బాండేజెస్లో ఉండో, ఏ రిలేషన్షిప్లో ఇరుక్కుపోయి కంఫర్టబుల్ జోన్ చూసుకుంటున్నావో, నేల మీద ఉంటున్నావు, కానీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడిని బ్రాంచెస్ని కట్ చేస్తున్నాడు, నీ కొమ్మలు నరుకుతున్నాడు. ఈరోజు తిరిగి మళ్ళీ నీ ఉన్నత స్థాయి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు బాధపడిన అవసరం లేదు, దేవుడు తిరిగి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు. ఇట్ ఈస్ యువర్ టర్న్ టు ఫ్లై హై. God bless you.